బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటి శ్రీరెడ్డి ఎంతటి కాంట్రవర్షియల్ యాక్ట్రెస్ మీకు అందరికి తెలిసిందే. గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటు ప్రతిపక్షంలో టీడీపీ జనసేన పార్టీలు వారి వారి స్థానాల్లో వారి వారి ప్రయత్నాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన నేపథ్యంలో అనేక మార్లు సోషల్ మీడియా వేదిక కానివ్వండి, మీడియా వేదిక కానివ్వండి, కొన్ని సందర్భాల్లో ఎక్కడ కూడా వినిపించకూడని పదాలని, ఎవరు కూడా పలకలేనటువంటి పదాలని ఉపయోగించి పరజాలంతో పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ని టార్గెట్ చేయడంతో పాటుగా ఏకంగా వారి కుటుంబీకులని, ఆ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలను కూడా టార్గెట్ చేస్తాను మాట్లాడడం ఎంతగానో చూస్తాం. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డి పైన కేసులు కూడా నమోదయ్యాయి. ఈ విషయం పైన శ్రీరెడ్డి కేసుల కంటే మునిపే నన్ను క్షమించండి అంటూ ఒక వీడియో కూడా చేసింది. అయినప్పటికీ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల ఆధారితంగా శ్రీరెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం కూడా కనబడుతోంది. ఇప్పటికే అటు కాంట్రవర్షియల్ డైరెక్టర్ గా ఉన్నటువంటి ఆర్జీబీ కూడా నోటీసులు జారీ చేశారు. మదిపాడి పోలీస్ స్టేషన్లో తనపైన కేసు నమోదైంది. 19న విచారణకు రావాలని ఇప్పటికే నిన్న పోలీసులు వచ్చి నోటీసు కూడా ఇచ్చారు. ఇక అదే తరహాలో శ్రీరెడ్డి కూడా నోటీసులు జారీ అరెస్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగానే ఆవిడ కొంత అలర్ట్ అయ్యారేమో కానీ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ని ఉద్దేశించి అన్నా నన్ను క్షమించండి, నేను తప్పుగా చేశాను, ఇక మీదట ఇలా ప్రవర్తించను, నన్ను దయచేసి క్షమించండి, నన్ను నా కుటుంబాన్ని కాపాడండి, నేను వీర మహిళల్ని, టీడీపీ తెలుగు కార్యకర్తల్ని, మహిళా నాయకురాల్ని ఇబ్బంది పెట్టాను, నన్ను దయచేసి కాపాడండి అంటూ తాను ఒక బహిరంగ లేఖను విడుదల చేసింది. ఒకసారి లేఖకు సంబంధించిన అంశాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ లేఖను మీకు చూపిస్తాను. అన్నా నన్ను క్షమించండి అని చెప్పినటువంటి ఆ లేఖకు సంబంధించి ఒకసారి మీకు ఆ లేఖను చదివి వినిపిస్తాను. సో ఒకసారి ఫస్ట్ నుంచి పీసీఆర్. సో అన్నా నన్ను క్షమించండి అంటూ తను మెన్షన్ చేస్తూనే కొంత ప్రాధేయపడుతూ, అంటే కొంత ఆవిడ నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నట్టుగానే తన వ్యాఖ్యలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. 5% ఫ్రెండ్స్, ఈ విషయాన్ని అనేక వీడియోస్లో కూడా చెప్పాను. అంటే మీ కమ్యూనిటీ వాళ్ళే నాకు చుట్టాలుగా ఉన్నారు. నేను వాస్తవానికి గోదావరి జిల్లాకు సంబంధించిన అమ్మాయి అయినప్పటికీ విజయవాడలో ఎక్కువగా ఉన్నాను, విజయవాడతోనే నా కనెక్టివిటీ ఎక్కువగా ఉంది. సో ఇప్పటికే చాలామంది మా కుటుంబం శోభిస్తోంది, మా కుటుంబం చాలా ఇబ్బంది పడుతోంది, అనేక రకాలుగా ఈ రకమైన మాటలు మాట్లాడిన గాను చాలా ఇబ్బంది కూడా పడ్డాను. సో మీడియాలో, సోషల్ మీడియాలో ఇకపై ఎక్కడ కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. సో ఎక్కడ చూసినా కూడా నా మీద నా కుటుంబంలో చాలా చిన్నపిల్లలు కూడా ఉన్నారు, పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు, దయచేసి నన్ను క్షమించండి, నన్ను కొంత మీరు ఇబ్బంది ఉండకుండా ఉండాలి, లేదంటే మీరు ఒకవేళ నిజంగానే ఇబ్బంది పెట్టాలని అరెస్ట్ చేసినా కొట్టినా కూడా మహా అయితే ఈ గాయాలు మారడానికి 3 నెలల సమయం మాత్రమే పడుతుంది. కానీ నా కుటుంబం ఇప్పటికే 1000 సంవత్సరాల క్షోభని అనుభవించిందన్నట్టుగా శ్రీరెడ్డి తన లేఖలో పొందుపరిచింది. సో మొత్తం మీద ప్రాధేయపడుతూ నన్ను క్షమించండి, నన్ను ఇకపైన ఇటువంటి మాటల్ని మాట్లాడను అంటూ ఆవిడ ఈ లేఖలో, బహిరంగ లేఖలో మెన్షన్ చేశారు. సుమారుగా 3 పేజీల లేఖని ఆవిడ విడుదల చేశారు. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఇప్పటికే కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవీకి నోటీసులు అందాయి. ఇదే కేసు విషయంలో ఐటీ చట్టం ప్రకారంగా వ్యూహం సినిమా ప్రమోషన్లో మాట్లాడిన మాటలు ఆయనకు సంచలనంగా మారాయి. తాజాగా శ్రీరెడ్డి గత ప్రభుత్వంలో ఎటువంటి వ్యాఖ్యలు చేసింది, ఎటువంటి పరజాలను ఉపయోగించి లోకేష్ పవన్ కళ్యాణ్ని కొంత తిట్టిందనేది మనం చూసాం. ఇప్పుడు తాజాగా తను ప్రాధేయపడుతూ నన్ను కాపాడండి, సేవ్ మీ అన్నట్టుగా ఆవిడ మెన్షన్ చేస్తూ ఒక బహిరంగ లేఖ విడుదల చేసింది. ఈ లేఖను ఎలా చూడాలి, ముఖ్యంగా వారిద్దరు ఏ రకంగా లేఖను తీసుకునే అవకాశం కనబడుతోంది? మరొకసారి బరికా సభలో కృష్ణమోహన్ జాయిన్ అవుతారు. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా అంశాలు ఉన్నాయి. చాలా మంది మనోభావాలు దెబ్బతీశాను, సో నేను చేసిన తప్పు ఏంటి అర్థమైంది, ఎంత బాధపడ్డానో నాకు తెలుసు, ఇక మీడియా, సోషల్ మీడియా అలాగే కేసుల నుంచి నన్ను ఇబ్బంది పెట్టడం మానుకోండి, టీడీపీ కార్యకర్తలు నేను చాలా వరకు ఇబ్బంది పెట్టాను, ఈ ఓపెన్ లెటర్లో మీ అందరికి క్షమాపణ చెప్తున్నట్టుగా తను మెన్షన్ చేశారు. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్దాం. కృష్ణమోహన్, ఈ లెటర్ సారాంశం ఏంటి, దీని ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులుగా నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఏ రకంగా తీసుకునే అవకాశం ఉంది? బేసిక్ గా శ్రీరెడ్డి వీడియోలను లేకపోతే శ్రీరెడ్డి లేఖలకు పెద్దగా స్పందించే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే లోకేష్ కూడా లేరు. అయితే లోకేష్ కు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ సంబంధించి, లేకపోతే ఇతర టీడీపీ కూటమి నేతలకు సంబంధించి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరాలు చాలా చోట్ల నుంచి వస్తున్న నేపథ్యంలో ఆల్రెడీ చాలా మంది కంప్లైంట్స్ కూడా ఇచ్చిన పరిస్థితుల్లో ఆమె ఒక లేఖను పవన్ కళ్యాణ్ ని ప్రస్తావిస్తూ అలాగే లోకేష్ ను ప్రస్తావిస్తూ
ఒక లేఖనైతే రాసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆమె పలుసార్లు సారీ చెప్పిన పరిస్థితిని మనం చూసాం. ఈ మధ్య కాలంలో కూడా 2-3 ఫిర్యాదులుగా ఆమె సారీ చెప్తూ క్షమాపణలు చెప్తూ వీడియోను కూడా రిలీజ్ చేసిన నేపథ్యంలో ఒక లేఖను అయితే ఆమె విడుదల చేసింది. దీంట్లో నారా లోకేష్, పవన్ కళ్యాణ్లకు శ్రీరెడ్డి రాయడం, నేను గోదావరి జిల్లాలో పుట్టాను, నాకు విజయవాడతో మంచి సంబంధాలు ఉన్నాయి, అమ్మానాయలు టీడీపీకి గతంలో ఓటేసిన పరిస్థితి ఉంది, ఇప్పటికీ మీ పార్టీ కార్యకర్తలకు, మీడియాకు, జనసేన వీరమహిళలకు, వారి కుటుంబ సభ్యులకు సారీ చెప్పాను, నేను ఎంతమందిని బాధ పెట్టానో గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత నేను మాట్లాడిన భాష ఏదైతే ఉందో అది చాలా జుగుప్సాకరమైన భాషను మాట్లాడాను, నేను తప్పు చేశాను, పెద్ద మనసు చేసుకుని ఈ తెలుగు అమ్మాయిని క్షమించండి అని ఆయన చెప్తూ ఆమె గత వారం రోజులుగా నాకు తిండి లేదు, నిద్రపోవట్లేదు, కేవలం నా మీద శిక్ష కంటే నా ఇంట్లో కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు, ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు, ఈ లేఖను నేనేదో తప్పించుకోవడానికో లేకపోతే ఈ వ్యవహారం మీద కాదు, నన్ను కొడితే 3 నెలల్లో గాయాలు మానుతాయి, కానీ నా వల్ల నా కుటుంబానికి ఎఫెక్ట్ అవుతుంది, నేను సినిమాల్లోనూ అలాగే రాజకీయాల్లో కూడా నేను ఫెయిల్ అయ్యాను అనేది ఈ లేఖ సారాంశం. ఈ సారాంశంలో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కు అలాగే జనసేన, తెలుగుదేశం కార్యకర్తలకు క్షమాపణ చెప్తూనే చిరంజీవి, నాగబాబులకు కూడా లేఖలో ఒకసారి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు షర్మిల, వైఎస్ షర్మిలకు, సునీత కూడా ఆమె క్షమాపణ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అంటే బేసిక్ గా దీంట్లో ఒకటైతే చాలా క్లియర్ గా అర్థమవుతుంది మనోజ్, తాను చేసిన తప్పులు, తాను భాష ఏదైతే, తాను వాడిన భాష ఏదైతే ఉందో ఆ భాష ఎంతమందిని ఇబ్బందులు గురి చేసే, ఎంతమంది మానసిక క్షోభను అనుభవించారో అనేది ఇప్పుడు నేను కూడా అనుభవిస్తున్నాను అనేది ఏ రకంగా దూషించుతో చూసాం. కొన్ని పరజాలం అసలు మీడియాలో కానివ్వండి, ఎక్కడెక్కడ కొన్ని సందర్భాల్లో ఉపయోగించిన పదాలను కూడా తను వాడారు. ఇప్పుడు ప్రాధేయపడుతూ రాస్తున్నారు. డెఫినెట్ గా ఆ భయం అనేది కొంత, అంటే ఎప్పటికైనా ఎక్కడైనా కూడా గతంలో కూడా చాలా మంది శ్రీరెడ్డికి చాలా మంది సూచించిన సందర్భం కూడా ఏంటంటే ఒక లిమిట్ ఉంటుంది, ఎక్కడైనా ఒక గీత, సరిహద్దులు విమర్శలకు కావచ్చు, ఇంకోటికి కావచ్చు, ఒక గీత, ఒక లైన్ ఆఫ్ మోడ్ ఉంటుంది, అది దాన్ని ప్రవర్తించినప్పుడు ఇటువంటి సందర్భాలే, ఇటువంటి ఇష్యూనే ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అది ఎవరికైనా కావచ్చు, శ్రీరెడ్డికే కావచ్చు, లేకపోతే ఇంకొకరికి కూడా కావచ్చు, ఎవరికైనా కూడా ఆ లైన్ లో దాటకూడదు అనేది చాలా క్లియర్ గా చూడాల్సిన పరిస్థితి. ఆమె గతంలో ఏదైతే భాషను వాడారో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, దాదాపుగా 15 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, దాదాపుగా గతంలో విచ్చలవిడిగా మాట్లాడిన ప్రతి ఒక్కరు ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నారు, పోలీసు అరెస్ట్ చేస్తోంది, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఇది చివరికి తన మీద కూడా కంప్లైంట్స్ ఇచ్చారు కాబట్టి ఇది తన దగ్గరికి ఎప్పుడు వస్తుందా అనే భయం శ్రీరెడ్డిలో మొదలైంది. ఆ భయమే ఇప్పుడు 10 రకాలుగా వీడియోల ద్వారానో లేఖల ద్వారానో ఆమె పవన్ కళ్యాణ్ కు సారీ చెప్పడం, అలాగే లోకేష్ కి సారీ చెప్పడం, చిరంజీవికి సారీ చెప్పడం, ఇట్లాంటి తదితర అంశాల మీద ఆమె సారీ చెప్పే ప్రయత్నాన్ని విస్తృతంగా చేస్తోంది. కానీ దీన్ని పార్టీ దాన్ని పట్టించుకుంటుందా లేదా అనే విషయాలు పక్కన పెడితే, కానీ ఇప్పుడైతే శ్రీరెడ్డిలో కొంత మార్పు అయితే వచ్చింది. తాను చేసిన తప్పులు, తాను వ్యవహరించిన తీరు పట్ల ఇప్పుడు ఆమె పూర్తిగా కూడా ఒక అవగాహనకు వచ్చింది. ఆ అవగాహనలోనే నన్ను క్షమించండి, నన్ను వదిలేయండి అనేది ఆమె పబ్లిక్ గా కోరుకుంటుంది. దీంట్లో ఇంకా నన్ను ఇంతకంటే ఇబ్బంది పెడితే నేను చేయగలిగింది లేదు, నేను సారీ చెప్పాను గతంలో, మళ్ళీ చెప్తున్నాను అని చెప్పి మనం మాట్లాడుతూ తనకున్న ఇబ్బందుల్ని, తన ఇంట్లో కొన్ని కుటుంబాలు ఉన్నాయి, నా వల్ల నా ఫ్యామిలీ ఇబ్బంది పడిపోతుంది, మరి ఇదే విషయం గతంలో ఈమె మాట్లాడిన మాటల వల్ల చాలా మంది ఇబ్బందులు పడ్డారు కదా, అప్పుడు వాళ్ళందరూ మహిళలు కదా, వాళ్ళందరూ అధికారులు కదా, వాళ్ళ కుటుంబాలు లేవా అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది కదా డెఫినెట్ గా. సో ఎప్పుడైనా సరే ఒక భాష మాట్లాడేటప్పుడు ఒక పరిధి ఉండాలి, ఒక పరిమితి ఉండాలి అనేది చాలా మంది చెప్తే, ఎందుకంటే ఆ విషయంలోనే ఇప్పుడు ఈ వ్యవహారంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో శ్రీరెడ్డికి చాలా లేటుగా అసలు విషయం అర్థమైందని మనం అనుకోవాలి. కానీ ఇది పోలీసులు ఈ లేఖల వల్ల లేకపోతే వీటి వల్ల ఆమెను విడిచిపెడతారనే అవగాహన అయితే కనపడడం లేదు. డెఫినెట్ గా కొంత ఇబ్బందికరమైన అంశాలు శ్రీరెడ్డి ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉండబోతుంది అనేది అర్థమవుతుంది. రైట్ కృష్ణమోహన్.
సో బేసిక్గా మనం తరచుగా ఒక పదం వింటూనే ఉంటాం ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు ఇంకెక్కడైనా కూడా ఏంటంటే ఫ్లేట్ ఫిరాయించిందని. ఇంతకీ ఫ్లేట్ ఫిరాయించడం అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం శ్రీరెడ్డి మాట్లాడుకోవడం వింటాం. ఎందుకంటే ఇప్పుడు మనం చూసేటువంటి ఈ లెటర్లో చాలా మంది కూడా కొంతమంది కామెంట్స్ చేసే అవకాశం కూడా ఉంది. ఫ్లేట్ ఫిరాయించిందని ఏకంగా గతంలో నారా లోకేష్ పవన్ కళ్యాణ్ని కొన్ని సందర్భాల్లో ఎవరు కూడా ఉపయోగించినటువంటి పదాలని ఉపయోగించి ఆ మహిళల్ని, ఆ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తల్ని, ఆ నాయకుల్ని, ముఖ్యంగా వారి కుటుంబీకులను, కొన్ని సందర్భాల్లో అయితే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి కుటుంబీకులని ఏ రకంగా శ్రీరెడ్డి మీడియాలోకి లాగింది, ముఖ్యంగా తన మాటల్లో ఏ రకంగా కించపరిచింది, దూషించిందో చూసాం. ఇప్పుడు 2-3 రోజుల క్రితం నుంచి కూడా శ్రీరెడ్డి పైన కేసులు నమోదు వస్తున్నాయి. త్వరలోనే శ్రీరెడ్డి అరెస్ట్ అనే వార్త పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్న నేపథ్యంలో అన్నా నన్ను క్షమించండి అంటే పవన్ కళ్యాణ్, నారా లోకేష్తో పాటుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇప్పుడు ఏదైతే బాబాయ్ కేసు ఉందో ఆ బాబాయ్ కేసు సంబంధించిన అంశంలో షర్మిలాని కానివ్వండి, సునీతను ఉద్దేశించి కూడా కానీ గతంలో దూషించిన సందర్భం కూడా ఉంది. అయితే ఇప్పుడు వీరందరికీ ఒక్కసారిగా క్షమించండి అంటూ తను హోల్ అండ్ సోల్ గా ఒక బహిరంగ లేఖనంతో విడుదల చేసింది. ఒకసారి లేఖను మనం చూద్దాం. కొన్ని పాయింట్స్ మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూడండి, అమరావతి రావడం మా ఇంట్లో వాళ్ళని ఎంత సంతోష పెట్టింది. ఎందుకంటే వాళ్ళు ఉంటున్న అరకో సొంత ఇల్లు రేట్లు పెరుగుతాయని, అందుకే మా అమ్మ నాన్నలు టీడీపీకి ఓటు వేశారు. లోకేష్ అన్న, మీరు కొన్ని విషయాల్లో ఎంత మొండిగా ఉంటారో అంతకంటే ఎక్కువ మంచితనం కూడా ఉందని ఈ కేసుల విషయంలో మాట్లాడడం, నేను అంతకుముందు వీడియో మెన్షన్ చేసినట్టుగా సారీ చెప్పించింది కూడా ఆ కుటుంబ సభ్యులే. అలాగే మా కుటుంబ సభ్యులు మీతో డైరెక్ట్గా మాట్లాడమని చెప్పారు. అయినా నాకంత స్థాయి లేదు, అందుకే ఈ ఓపెన్ లెటర్ అన్నా నేను మీ పార్టీని, కార్యకర్తల్ని, మీ అధికారులని, మీ అనుబంధ మీడియా సంస్థల్ని, జనసేన మీడియా వీర మహిళల్ని, వారి కుటుంబ సభ్యులని ఆల్రెడీ అనేక సందర్భాల్లో సారీ చెప్పడం జరిగింది. అనేక సార్లు నేను రూడ్గా మాట్లాడడం కూడా జరిగింది. మీ అందరికీ మళ్ళీ క్షమించమని అడుగుతున్నా. గత 10 రోజులుగా మీడియాలో వచ్చే కథనాల కింద మా కార్యకర్తలు పెట్టే కామెంట్లు, మీ నాయకులు నాపై చేసే కామెంట్లు, స్పీచ్, డిస్కషన్లు, డిబేట్ చూసినా తర్వాత, అలాగే కూటమిలో ఉన్న అందరూ చేసిన అటాక్ తర్వాత నాకు అర్థమైంది నేను ఎంతమంది మనోభావాల్ని దెబ్బతీశానో, ఇక బాధ పెట్టానో అర్థమైంది. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా, ఒక వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మా కులదైవం కూడా ఇంతమంది మనోభావాలు జుగుప్సాకరమైనటువంటి భాషలో నేను మాట్లాడి తప్పు చేశాను. నా పూజలు, హోమాలు, భక్తి అన్నిటి గురించి బహుశా మీకు తెలిసే అవకాశం లేదు. ఇంత పూజా ప్రార్థనలు చేసే నేను ఈ పాపం ఎలా చేశాను, ఎవరికి ఈ పాపం మూటగట్టుకున్న రకంగా మొత్తం మీద ఇవన్నీ చూస్తుంటే కూడా కొంత భయంతో కూడినటువంటి, భక్తితో కూడినటువంటి భయం అన్ని కలగలుపుకొని ఈ బహిరంగ లేఖ విడుదల చేసిందేమో శ్రీరెడ్డి అన్నట్టుగా ఈ లేఖలో మనకైతే అర్థమవుతోంది. సో మొత్తం మీద ఇప్పటికైతే కేసులు నమోదయ్యాయి. మరి కేసులు నమోదైన విషయం పైన ఈ లెటర్ ఆధారితంగా అయితే పోలీస్ అధికారులు ఈ కేసును అయితే కొట్టివేసే అవకాశం అయితే లేదు. కేసుని కేవలం తేలికగా తీసుకునే అవకాశం అయితే లేదు. ఏదైనా కనుక కొంత తేలికపాటుగా తీసుకోవాల్సి వస్తే క్షమించానని చెప్పి పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు పెద్ద హృదయం చేసుకొని క్షమించే అవకాశం ఉంటుంది. కానీ కేసులను మాత్రం వెనక్కి తీసుకునే అవకాశం అయితే ఉండకపోవచ్చు. ఏ రకంగా అయితే ఆర్జీవీకి నోటీసులు అందాయో అదే రకంగా ఇటు శ్రీరెడ్డి కూడా నోటీసులు అంది, తనను కూడా విచారణ పేరిట పిలిచి అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతోంది. మరి లేఖపైన అటు రాజకీయాల్లో ఎటువంటి చర్చ కొనసాగుతోంది, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ రియాక్షన్స్ ఏంటి అనేది మాత్రం కొంత మనకు తెలియాల్సింది. ఎందుకంటే లేఖ విడుదల చాలా తక్కువ సమయం కావస్తోంది. ఇప్పటికి ఎవరైతే రియాక్ట్ కాలేదు, ఒకవేళ రియాక్ట్ అయితే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటాయో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది.